దేవుని ప్రజలను దేవుడు తన వాక్యంలో నూతన నిబంధన అవ్వచ్చు, పాత నిబంధన అవ్వచ్చు, గొర్రెలుగా పిలిచాడు. గాడ్స్ పీపుల్ ఆర్ కాల్డ్ యాజ్ షీప్. ఆ సమూహాన్ని మంద అని పిలిచారు. వారిని సింహాలుగానో, పులులుగానో, బలమైన ఏనుగులుగానో, ఎలుగుబంట్లుగానో అలా పోల్చలేదు. పదే 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 మనకి పాత నిబంధన నుంచి నూతన నిబంధనకి కూడా గొర్రెలు గొర్రెలు అని మనం చదువుతాం. సో కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. ఉదాహరణకు కీర్తనలు 23 మనందరికీ చాలా సుపరిచితం. యెహోవా నా కాపరి అంటున్నాడు, నాకు లేమి కలగదు, ఆయన నన్ను పచ్చిక గల చోట్లకు నడిపిస్తాడు. అక్కడ కీర్తనకారుడు దేవుణ్ణి తన కాపరిగాను, అలాగే తనను తాను గొర్రెలుగా ఆలోచించుకుంటూ అలంకార రూపంగా రాసినటువంటి కీర్తన. అలాగే 100వ కీర్తనలో కూడా మనం ఆయన